హల్లెలూయా. అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, పాస్టమ్మ గారికి వందనాలు. మీ అందరికీ వందనాలు. ఈరోజు నేను వాక్యం తెప్పబోతున్నాను. మరి వాక్యానికి ముందు చిన్న పాట పాడుకుందా. నీలో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. కృపతలంచగా మేలు యోచించగా, కృపతలంచగా మేలు యోచించగా, నాగలమాగు స్తుతించగా కీర్తించగా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. కృపతలంచగా మేలు యోచించగా, కృపతలంచగా మేలు యోచించగా, నాగలమాగు స్తుతించగా నిన్ను కీర్తించగా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. హల్లెలూయా. మరి వాక్యానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, ఈరోజు నీ వాక్యం తెప్పబోతున్నాను. బాగా తెప్పాలి. అందరూ నా వాక్యం వినాలి. మీ అందరితో మీరు మాట్లాడండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. వాక్యంలోకి వెళ్ళిపోదా. యేసయ్య ఎవడు? చెప్పండి. యేసయ్య ఎవడు? యేసయ్య మన కోసం ప్రాణాలు పెట్టిన దేవుడు ఆయన. యేసయ్య ఎవడు? మన కోసం ప్రాణాలు పెట్టిన దేవుడు ఆయన. ఒకసారి 91వ కీర్తన తీయండి. 1వ వచనంతో ఒకసారి చదవండి. ఆగండి. మౌనట చాటునంట నివసించినోడంట. అంటే దేవుడితో నివసించినోడంట. హల్లెలూయా. చదవండి. ఆగండి. సర్వశక్తి నేను విశ్వసించేవాడు అంటే దేవుడితో ఉండేవాడు. ఇప్పుడు మనం ఎప్పుడైనా బయటకు వెళ్తున్నప్పుడు ఎండ తగిలింది అంటే చిన్న చెట్టు కింద నిల్చుంటాం కదా, అప్పుడు మనకు హాయిగా అనిపిస్తుంది కదండి. అలాగే దేవుడితో ఉన్నప్పుడు మనకు కూడా అలాగే హాయిగా అనిపిస్తుంది. హల్లెలూయా. మిమ్మల్ని క్వశ్చన్తో చెప్తాడా? తండ్రి మాట పిల్లలు వింటాడా? పిల్లల మాట తండ్రి వింటాడా? చెప్పండి. తండ్రి మాట పిల్లలు వింటాడు. వినాలి, కానీ మీరు అలా వింటున్నాడా? దేవుడు మిమ్మల్ని అడగకుండా గిఫ్ట్ ఇచ్చాడు. ఏంటది? తల్లి తండ్రిని. తల్లి తండ్రి సన్మానించాలి, గౌరవించాలి. తండ్రి తల్లిని బాగా చూసుకోవాలి. మన ఫ్యామిలీతో మనం కలిసి ఉండాలి. మీ ఫ్రెండ్స్ని మీరు సెలెక్ట్ చేసుకున్నాడు, కానీ దేవుడు మీ ఫ్యామిలీ సెలెక్ట్ చేశాడు. హల్లెలూయా.
హల్లెలూయా. కానీ మీరు అలా చూసుకుంటున్నారా? దేవుడు మీ ఫ్యామిలీని బాగా చూసుకోమంటున్నాడు. హల్లెలూయా. మీకు ఒక స్టోరీ చెప్తాను, వింటాడా? ఒక గ్రామంలో దేవుడు వచ్చాడు. గ్రామంలో చెక్కయ్య అని ఒక అతను ఉండేవాడు. అతను చాలా పుట్టాడు. దేవుని చూడాలని పట్టుదలతో వెళ్ళాడు దేవుడు, కానీ కనిపించలేదు. జక్కయ్య పుట్టాడు కదా, అందుకే దేవుడు జక్కకి కనిపించలేదు. దానివల్ల జక్కయ్య ఒక చెట్టు ఎక్కాడు. ఆ చెట్టు దగ్గర చాలా చీమలు ఉన్నాయి. అయినా పట్టుదలతో దేవుని చూడాలని జక్కయ్య ఆ పట్టుదలతోనే దేవుని చూశాడు. దేవుడు జక్కయ్య దగ్గరికి వచ్చి, జక్కయ్య కిందకుడా అన్నాడు. అప్పుడు జక్కయ్య వెంటనే కిందకు వచ్చాడు. అప్పుడు జక్కయ్య ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? జక్కయ్య, నేను మీ ఇంటికి వస్తాను అన్నాడు. హల్లెలూయా. అప్పుడు మీరు కూడా పట్టుదలతో చర్చకొచ్చాడంటే అప్పుడు దేవుడు కూడా మీ ఇంటికి, జక్కయ్య ఇంటికి ఎలా వచ్చాడు, మీ ఇంటికి కూడా అలాగే వస్తాడు. హల్లెలూయా. ఒకసారి అందరూ నా ఫోన్ చూపించండి. అందరూ ఫోన్ చూపించండి. అందరూ తెచ్చారు. ఒకసారి బైబిల్స్ చూపించండి. ఫోన్స్ మాత్రం తెచ్చాడు, బైబిల్స్ కొంతమంది మర్చిపోయాడు, కొంతమంది తెచ్చాడు. ఎప్పుడునా ఒక బుక్, ఒక పెన్, ఒక బైబిల్ తెచ్చుకురావాలి. పాస్టర్ గారు తెప్పింది మీరు రాసుకోవాలి. మరి ఇంటికి వెళ్ళి బైబిల్లో చదవాలి. ఈ చిన్న వాక్యం నేను ఇప్పుడు స్కూల్కి వెళ్ళకపోతే, నేను బుక్స్ తేకపోతే ఎలాగా స్కూల్కి వెళ్ళాలి? ఇలా చదువుకోవాలి నేను. అలాగే చదువుకోలేను కదా అప్పుడు స్కూల్లో. అలాగే చర్చికి మీరు ఎప్పుడు ఒక పెన్, ఒక బుక్, ఒక బైబిల్ తెచ్చుకొని రావాలి. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. మీ పిల్లలందరినీ అలాగే ఎంకరేజ్ చేయాలి.